ఈరోజు దేవుని సంఘములో ఉంటున్నటువంటి నువ్వు, నేను, మనము అందరం పరిశుద్ధులుగా ఉండుటకు సంఘములోనికి వచ్చిన మనం ఎంతవరకు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకగలుగుతున్నాం? ఈరోజు మన ముందున్న ప్రశ్న. నిజమే, సంఘంలోకి రాకముందు చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. ఎన్నో వేషాలు, ఎంతో కపటం, మాయ, ఎన్నో అబద్ధాలు, ఎన్నో చెయ్యకూడని మాట్లాడకూడని పనులు, మాటలతో జీవితం అంతా పాడు చేసుకొని ఉన్న సమయంలో యేసు పిలిచాడు. ఆ పిలుపుకు తల దించాను, బ్రతుకు మార్చుకున్నాను, సంఘంలోనికి వచ్చాను. సంఘంలోనికి వచ్చిన నేను వచ్చిన రోజు ఎలాంటి ఆలోచనలతో, ఆశయంతో నేను వచ్చానో చివరి వరకు ఇంకా అంతకంతకు నూతన పరచబడుతూ నా జీవితాన్ని చివరికి క్రీస్తులా మార్చుకొని క్రీస్తున్న లోకానికి వెళ్ళవలసిన చోటు కదా సంఘం. అట్టి సంఘంలోనికి వచ్చిన నువ్వు, అట్టి సంఘంలోనికి వచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? నిజంగా అలానే ఉన్నారా? అలానే బ్రతుకుతున్నారా పరిశుద్ధంగా? అలానే బ్రతుకుతున్నారా పవిత్రంగా? లేదంటే మరలా ఏమైనా దయ్యపు ఛాయలు ఏమైనా మీలో కనబడుతున్నాయా? లేదంటే ఏమైనా దయ్యం మరలా మీలో ప్రవేశించి సంఘంలో ఉన్నామని చెప్పుకుంటూనే, పవిత్రంగా బ్రతుకుతున్నాను అన్న భ్రమలో మిమ్మల్ని ఉంచుతూనే మరలా అపవిత్రత వైపుకు, పాపం వైపుకు మిమ్మల్ని మళ్ళిస్తున్నాడేమో. మళ్ళా దయ్యం ఆవహించిందేమో, సాతాను పట్టిందేమో. మనం సాతాను పట్టటము, దయ్యం పట్టడం అనగానే జుట్టంతా విరబోసుకొని పిచ్చి పిచ్చి అరుపులు, కేకలతో మనుషుల్ని చూస్తుంటే వారికి పట్టిందని అనుకుంటున్నాం. వారికి పట్టింది దయ్యం కాదు, వారికి పట్టింది జబ్బు. నీకు పట్టింది దయ్యం. వారిలో ఉన్నది రోగం, నీలో ఉన్నది దుష్టుడు.